అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ షట్ సంపత్తి. అంటే అట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనే, అంటే తెలుగులో పరమగురు చరణ సన్నిధి అనే పుస్తకాన్ని జిడ్డు కృష్ణమూర్తి గారి ద్వారా మాస్టర్ కుట్లూమి గారు ఆయన 13 సంవత్సరాల వయసులో డిక్టేట్ చేస్తే ఆయన రాసినట్టుగా చెప్పబడుతుంది. ఆ పుస్తకంలో ఏం చెప్పారు? వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ప్రేమ. ముందుకొచ్చింది నాకు కొంచెం ఇవాళ ఆయాసంగా ఉంది, స్లోగా మాట్లాడు. అనే 4 ముఖ్య అర్హతలు చాలా అవసరం. మోక్ష మార్గంలో ముముక్షువులై, అంటే ఎవరైతే ముందుకు వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే. అలా ఎందుకు చెప్పారంటే ఇది ఆచరణాత్మకమైన పుస్తకం, ఆచరణకి యోగ్యమైన పుస్తకం. కానీ ఇది కేవలంగా వినేసి వదిలేయవలసిన పుస్తకం కాదు. అందుకని ఇంకా ఏం చెప్పారంటే ఈ 4 అర్హతల్లో మొదటి 3 అర్హతలు ఉండి ప్రేమ లేకపోతే అది వృధా. అలాగే ప్రేమ ఒక్కటి ఉండి 3 అర్హతలు లేకపోయినా ఇవి సంపాదించొచ్చు అని చెప్పారు. అందుకని ప్రేమకు అంత ప్రాముఖ్యత ఉంది. ప్రేమ అంటే అందరినీ కలిపేటటువంటి యూనిఫైయింగ్ ఫోర్స్. అయితే ఇందులో ఇవాళ మనం వివేకం, వైరాగ్యం కాకుండా, అంటే కిందటి వారం వివేకం కోసం అయితే ఇవాళ షట్ సంపత్తి మీద మాట్లాడుకుంటున్నాం. షట్ సంపత్తి అంటే 6 సంపత్తులు. మనం ఏమనుకుంటాం? ధనం ఒక్కటే సంపద అనుకుంటాం. కానీ మనకి 6 రకాలైన సంపదలు ఉంటే ఇహ పరలోకాలు రెండింటికి కూడా హాయిగా జీవించగలము. పరలోకంలో జీవించడం ఏమిటండి అంటే పరలోకం యొక్క ప్రయాణం సుగమం అయిపోతుంది. అయితే ఏమిటా 6 అర్హతలు అంటే మనస్సుకి సంబంధించిన నిగ్రహం, అలాగే శరీరానికి సంబంధించిన నిగ్రహం, ఏకాగ్రత, 1 పాయింటెడ్నెస్, అలా విశ్వాసం, సహనం, తర్వాత సంతృప్తి, చీర్ఫుల్నెస్, నిరంతరం సంతోషంగా ఉండడం. అయితే ఈ 6 మనస్సుకు సంబంధించిన నిగ్రహం మొదట పెట్టారు. ఇంకా ఏం చెప్పారంటే దీనికి శాస్త్రాల్లో పర్యాయ పదాలు వాడబడ్డాయి, కానీ నా గురువు ఏ పదాలు వాడమన్నారో అవే నేను వాడేను అని. అందుకని ఈ 6 మొదటిదైన మనస్సు యొక్క నిగ్రహము అనడంలో మనం మనస్సు ఎన్నో రకాలైన వాటి మీద ఉంటే మన లక్ష్యాన్ని ఎప్పుడు మర్చిపోకుండా ఉండడం అని వివరణ ఇచ్చారు. అంటే కేవలంగా మనస్సుని బంధించడం కాకుండా మనకి ఏదైతే మనస్సుతోటి మనం అనుకుంటున్నామో దాని మీదనే మనకి ప్రాముఖ్యత, దానికి తగ్గట్టుగా మనస్సుని అటువైపే పోనివ్వడం. అంతేగాని దానికి ఇష్టమైనవి ఎన్నో ప్రాపంచిక విషయాల వైపు వెళ్లకుండా దాన్ని కేవలంగా మనస్సుకి సంబంధించిన నిగ్రహం, అంటే మనస్సు దానంతట అది ఎక్కడికి వెళ్ళిపోకుండా చూడటం. తర్వాతది చర్యలకు సంబంధించిన నిగ్రహం. ఇది ఒకటి చాలా మందికి కష్టం. మనకి ఏదైనా పని వచ్చింది అనుకోండి, ఆ పని నాకే బాగా వచ్చని అక్కడ వాళ్ళకి అవసరమా లేదా చూడకుండా కలిగించుకుంటాం, ఆ పనిలోని జొరబడతాం. అలాంటివన్నీ చెయ్యకుండా పనులకు సంబంధించిన నిగ్రహం, ఏదైతే అక్కడ అవసరమైన పనో ముఖ్యమైన పనో దాన్ని మాత్రమే మనం సంపూర్ణంగా చేయగలగాలి. మరొకరికి అక్కడ అత్యవసరమైతే సహాయం చేయాలి, కానీ ఆ పనిలో నాకే ప్రావీణ్యత ఉందని ఎక్కడ పడితే అక్కడ పనులకు సంబంధించిన నిగ్రహం లేకుండా మనం ఉండకూడదు. చాలా మందికి మాకు తెలుసున్నదే రైట్ అన్న భావం వల్ల ఒక అహంకారం ఉంటుంది. అందుకని ఇంకెవరైనా సరే చేసినా అది మాకు తెలుసున్నదే రైట్ అని ఆ చర్యలకు సంబంధించిన నిగ్రహాన్ని కోల్పోతారు. వాళ్ళకి అవసరమా లేదా అని ఆలోచించకుండా అక్కడ వీళ్ళు వెళ్ళి పని చేసేస్తారు. అలాంటిది ఉండకూడదు. మూడవది 1 పాయింటెడ్నెస్, అంటే ఏకాగ్రత. అంటే మనస్సుని ఏకాగ్రం చేయడం కాదు, మనస్సుని మనదైన మన లక్ష్యం మీదనే పెట్టడం. ఎప్పుడు కూడా అది ఏకాగ్రత అంటే మనకు శాస్త్రాల్లో చెప్పిన దానికి ఇక్కడికి ఏంటంటే ఏ లక్ష్యం మనదో దాని మీదే నిరంతరాయంగా ఉంచడం. అందుకే ఇప్పుడు గోల్డెన్ స్టేజ్ లో కూడా, అంటే మానవ పురోభివృద్ధి యొక్కయు పరిపక్వం యొక్కయు ఆదర్శములేడ నిరంతర దృష్టి అన్నారు. అంటే మన దృష్టి అటే ఉండాలి, అది ఇంకెటు వెళ్లకుండా చూసుకోగలగాలి. అది చర్యలకి సంబంధించిన నిగ్రహంలో కూడా మనం చెప్పుకున్నాం.
అలాగే వన్ పాయింటెడ్నెస్ అంటే అదనమాట. అంటే ఒక్క పాయింట్ ని కాన్సన్ట్రేట్ చేసి మిగతావన్నీ వదిలేయండి, అది కాదు ఇక్కడ ఏకాగ్రతకి. తర్వాతది ఏంటంటే మనం టాలరెన్స్. నా అభిప్రాయం నాకెంత ముఖ్యం, ఇతరుల అభిప్రాయాలు వాళ్ళకి అంతే ముఖ్యమని అందరి అభిప్రాయాలని గౌరవించడం, సహనంగా ఉండడం, వారి అభిప్రాయాలు వారికి అంతే ముఖ్యం గనక వాటిని మనం చక్కగా తీసుకోగలగడం, మన అభిప్రాయాన్ని అందరూ బాగా చూడాలి, ఇతరుల అభిప్రాయాలు నాకు విలువ లేదు అనే భావన అహంకారం వల్లే వస్తుంది. అందుకని మనకి ఇలాగా అంటే సహనం, అలాగే పరమత సహనం అనేది కూడా, అంటే నా మతం నాకెంత ముఖ్యమో ఇతరుల మతం వారికి అంత ముఖ్యమే అని దాన్ని సహించాలి తప్ప నా మతమే ముఖ్యం అని చెప్పడం కాదు. ఈ రకమైన ఆ సహనం అన్నది చివరి వరకు కూడా అవసరమైనటువంటి లక్షణం అన్నమాట. ఇది మూడవది. నాలుగవది సహనం. ఐదవది తృప్తి, అంటే కంటెంట్మెంట్. మనకి ప్రతి దాంట్లో కూడా ఏ పని చేసినా ఏమైనా సంతృప్తిగా ఉండగలగడం. అంటే ఈ తృప్తి వల్లనే మనం ఎప్పుడైనా సరే అంటే హాయిగా జీవించగలం, బ్యాలెన్స్డ్ లైఫ్ లీడ్ చేయగలం, అనవసరమైన కోరికలతో మనస్సుని ఇటు అటు చలింప చేసుకోకుండా మనం ఒక రకమైనటువంటి సంతృప్తిగా జీవించడానికి మనకి ఇవన్నీ అవసరమే. జ్ఞానం అన్నది ఉన్నప్పుడే, వైరాగ్యం అన్నది ఉన్నప్పుడే తృప్తి అన్నది కూడా ఉంటుంది. అందుకని ఇక్కడ తృప్తి అంటే నాకేమీ లేదు వాళ్ళకే అన్ని ఉన్నాయనే అసూయ లేకుండా, మనకి ఏమున్నా అది మనకి డివైన్ ప్లాన్ లో ఏది రైటో అదే ఉంటుందని తృప్తిగా ఉండడం. ఆ తర్వాతది చేర్ఫుల్నెస్. చేర్ఫుల్నెస్ అంటే నిరంతరం ఆనందంగా ఉండడం. అంటే చేర్ఫుల్నెస్ లేనప్పుట భగవత్ శక్తి మన ద్వారా ప్రవహించదు. అందుకే ప్రతిసారి నాకే ఏదో బాధ. అందుకే ఈ సెల్ఫ్ పిటి అన్న దాన్ని వదిలేస్తే మనం ఎప్పుడూ cheerful గా ఉంటాం. మనకు ఆరోగ్యం బాగున్నా లేకపోయినా, మనకి ఏ రకమైనటువంటి లోటుపాట్లు ఉన్నా మనం ఎప్పుడు కూడా తృప్తిలోంచి వచ్చేదే cheerfulness. ఏ కష్టం వచ్చినా అది నాకు అవసరమే, అంటే మ్యాన్ ఈజ్ హిజ్ ఓన్ లా మేకర్, నాకు రావాల్సి ఉంది, దానివల్ల నేనేదో పాఠం నేర్చుకోవాల్సి ఉంది కనుకే వచ్చిందని ఒక రకమైన ప్రసన్నతా భావంతో తీసుకోవడమే cheerfulness. ప్రతి నిమిషము ప్రసన్నతతో ఉన్నప్పుడే భగవత్ శక్తి వాళ్ళ ద్వారా ప్రవహిస్తుంది. అసంతృప్తిగా ఉన్న వాళ్ళలోంచి, ప్రసన్నత లేని వాళ్ళలోంచి భగవత్ శక్తి ప్రవహించదు. అందుకని మనం నిరంతరాయంగా ప్రసన్నతతో ఉండాలి. మనకి ఏ కష్టాలు వచ్చినా ఇది నాకు అంటే దాన్ని ప్రసన్నతతో స్వీకరించడం. అదే బాల గంగాధర్ తిలక్ విషయంలో మాకు హిందీలో కాబోలు వచ్చింది పాఠం. ముసీబతం కో దేక్కే ముస్కరాతే తే అని ఉంది. అంటే కష్టాలను చూసి ఆయన చిరునవ్వు నవ్వేవాడు. మనం కూడా అలాగనే ఇవన్నీ కూడా మనకి మన లాట్ లో, మనకి అదృష్టంలో ఉన్నవే మనకు వస్తాయి, మనకి సంబంధించినవి ఏది మనకి రావు అని మనం ఒక రకమైనటువంటి ప్రసన్న భావంతో ఏదైనా సరే తీసుకుంటే అప్పుడు భగవత్ ఆ పరమ గురువుల యొక్క ఆశీర్వచనం, శక్తి, వాళ్ళ యొక్క ఆనందం మన ద్వారా ప్రవహిస్తూ ఉంటాయి. అందుకని ఈ షట్ సంపత్తి అని ఎందుకన్నారంటే ఈ 6 పెద్ద సంపదలు అన్నమాట. అంటే ఈ సంపదలు ఉన్న వాళ్ళే. విశ్వాసం లేదా లక్ష్మి? ఇందులో విశ్వాసం కూడా ఉందా? నువ్వు చెప్పే విశ్వాసం ఏంటి? విశ్వాసం కూడా షట్ సంపత్తిలో ఉందా? విశ్వాసం కూడా ఉందా? విశ్వాసం టాలరెన్స్ లోనే. నా విశ్వాసం నాకు ఎంత ముఖ్యమో ఎదుటి వాళ్ళ విశ్వాసాలు వాళ్ళకంత ముఖ్యం. అది ఆ టాలరెన్స్ లోంచే మనం విశ్వాసాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అంటే నా నమ్మకాలు, నా ఉద్దేశ్యాలు, నా అభిప్రాయాలు నాకెంత ముఖ్యమో ఎదుటి వాళ్ళవి కూడా అంతే ముఖ్యమని చూడడం. అందుకని ఇవి 6 గుణాలే. cheerfulness అన్నది ఎప్పుడు కూడా జీవితంలో చాలా అవసరం. మనం cheerful గా లేకుండా దుఃఖంగా ఉంటే దైవశక్తి మన ద్వారా ప్రవహించదు. అంటే మనం దానికి రెసిస్టెన్స్ అయిపోతాం, నిరోధం. అందుకనే అవగాహన వల్ల cheerfulness వస్తుంది. డివైన్ ప్లాన్ అవగాహన చేసుకుంటే మనం దేన్నైనా చిరునవ్వుతో స్వీకరిస్తాం. అంతేగాని
మనకి ఎప్పుడు నాకేదో లోటు అయిపోయింది, నాకేదో దురదృష్టం వచ్చేసింది, ఇతరులు నాకంటే హాయిగా ఉంటున్నారు, వాళ్ళు ఎక్కువ మేము కష్టాలు పడుతున్నాం, మిగతా వాళ్ళకి ఏ కష్టాలు లేవు, అధర్మంగా ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు, ధర్మంగా ఉన్న నాకు కష్టాలు వచ్చేసాయి, ఇలాంటి అజ్ఞానపు ఆలోచనల్లోంచి మనం బయటపడాలి. ఎందుకంటే అప్పుడే మనం చీర్ఫుల్ గా ఉండగలం. ఎందుకంటే దైవ ప్రణాళికను మనకు అవగాహన చేసుకున్న నాడు చేసుకోలేనంతసేపే ఈ భేద భావాలు. ప్రతిదీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగానే జరుగుతోందని తెలిసినప్పుడు మనకు అసంతృప్తి రాదు. అసంతృప్తి వలన ఎప్పుడైతే అసంతృప్తి రాదో అప్పుడు ప్రసన్నత అన్నది ఉంటూనే ఉంటుంది. ఏం జరిగినా ప్రసన్నతా భావంతో ఉండడం అంటే పైకి తెచ్చుకున్నది కాదు, సహజ సిద్ధమైన ప్రసన్నత అవసరం. ఈ విధంగా మనం మనస్సుకు సంబంధించిన విషయం అని అంటేనండి, అది చాలా పెద్ద విషయం. ఎందుకంటే మనస్సు ఎప్పుడు కూడా దాని పని ఆ శుష్క వేదాంత తమోభాస్కరం అనే పుస్తకంలో మలయాళ స్వామి ఏమన్నారు, మనస్సు కోతి లాంటిది, ఆ కోతికి ఒకవైపు తోక అంటించి దానికి ఏమోని మత్తుమంది ఇచ్చి అంటే మద్యం సాగిస్తే, అది కాకుండా ఇదే కాకుండా ఇంకా ఏం చేయమన్నారు, దానికి కేరా తేలు కొట్టింది. అది కాకుండా దానికి ఏంటంటే అంటే పిచ్చి పట్టింది. అప్పుడు ఆ కోతి ఎన్ని రకాలుగా ఉంటుందో మన మనస్సు అలా ఉంటుంది. అంటే మామూలుగా కోతికే అలాంటి బుద్ధి, పైగా కోతికి తేలు కుట్టింది, పిచ్చి పట్టింది, ఆ కోతికి ఇన్ని రకాలైనటువంటి బాధలు వచ్చినప్పుడు ఆ కోతి ఎంత గెంతుతుందో మనస్సు అలా గెంతుతుంది. అందుకని మనస్సుని అవగాహన చేసుకుని నిగ్రహించడం అంటే ఇక్కడ అర్థం, మనస్సుని అణిచేస్తే అది బయటకు డబుల్ ఫోర్స్ తో పైకి వస్తుంది కనుక మనస్సుని అణిచేయడం కాదు, దాన్ని మనం అవేర్నెస్ తో జాగ్రత్తగా అవగాహన చేసుకోవడం వల్లే ఆ మనస్సు యొక్క డిస్ట్రాక్షన్స్ లోంచి మనం బయటపడగలం. లేకపోతే మనసు ఎప్పుడు దానికి కావలసిన విధానంలో వెళ్తూ ఉంటే మనం కూడా దానికి మంట్రోతులైపోయి జీవిస్తున్నాం. అలా కాకుండా మనం ఏ విషయం మీద ఆలోచించమంటే మనస్సు అదే విషయం మీద ఉండేటట్టుగా మనం దానికి ఒక శిక్షణ ఇవ్వాలి. అంటే దాన్ని ఒక మంచి పనిముట్టుగా వాడుకోవాలి తప్ప దాని కింద బానిసలాగా బతక. ఇది మనం ఎప్పుడైతే మొట్టమొదటి మనో నిగ్రహం తర్వాతే మనస్సు అంటే శరీరం యొక్క నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, దాన్ని ఇక్కడ చర్యలకు సంబంధించిన నిగ్రహం అని వాడేది. మనస్సు సూక్ష్మతరమైంది, అది నిగ్రహంగా ఉంటే శరీరం ఆటోమేటిక్ గా నిగ్రహంలోకి వస్తుంది. మనస్సు నిగ్రహం లేనప్పుడు శరీర నిగ్రహం చాలా కష్టం. అందుకే ముందు శాస్త్రాల్లో కూడా యమ నియమాలు అన్నారు తప్ప ముందే మనో నిగ్రహం తర్వాతే ఇంద్రియ నిగ్రహం చెప్పారు. అలాగనే ఈ 6 గుణాలు కూడానండి, మనస్సు నిగ్రహం ఉన్న వ్యక్తిని, ఇంద్రియ మనో నిగ్రహాలు ఉన్న వ్యక్తి ప్రపంచంలో ఏదైనా జయించగలడు. ఆయన ప్రపంచాన్ని జయించగలడు. ఈ 2 లేకుండా ఎంత జ్ఞానం బుర్రలో ఉన్నా అది మనకు ఉపయోగం కాదు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే బలవంతంగా వాటిని అణిచేయడం కాదు, ఆ పనికిరాని తనం ప్రాపంచిక విషయ వస్తువుల్లో ఉన్న ఫ్యూటిలిటీ అంటే నిరర్ధకత వాటికి అర్థం అవుతే మనస్సు అక్కడికి పరిగెట్టదు. ఈ ప్రపంచ విషయాల్లో ఏదో ఉంది సంతోషం, ఆనందం అని మనం పరిగెడుతున్నాం. ఆ ప్రపంచ విషయాలని తీసుకొచ్చే ధనం. అందుకే చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇంద్రియ సుఖాలే ముఖ్యం అన్నట్టుగా ధనార్జన నేర్పిస్తుంది. ఈ ధనార్జన వల్ల మనకి ఎప్పుడు కూడా ఆత్మానందం అన్నది, ఆత్మతృప్తి రావు. అంటే ఆత్మానంద స్థితి రావాలి అంటే వదలడంలో ఉంది కానీ పొందడంలో లేదు. అన్ని వదలాలి. పైగా సెల్ఫ్ సాక్రిఫైస్ అన్నది అక్కడ చాలా ముఖ్యం. వదిలేనంటే వాళ్ళు అక్కడ గంగా, అదే యమున గంగా ఏమంటారు అది, ఆ ఊరు అక్కడ వెళ్ళానండి, నేను అక్కడ ఉల్లిపాయ వదిలేసానండి, టీ వదిలేసానండి, ఇవి ముఖ్యం కాదు. మనం వదలాల్సింది ఏంటంటే నేనుని వదలాలి. ఆ నేనన్న దాన్ని అప్పుడు మనకి మన చుట్టూ నేను నాది అన్నవి ఎప్పుడైతే వదిలేసామో అప్పుడు మాత్రమే మనోనిశ్చలత అన్నది వచ్చి అప్పుడే మనం అసలైనటువంటి ఆ సత్యానుభూతిని పొందగలం. అంతేగాని మనస్సు నిశ్చలంగా లేనప్పుడు ఆ వ్యక్తి ఏ పని చేయలేడు, ఏ పని సమర్థవంతంగా చేయలేడు. అన్ని దుఃఖదాయకం అయిపోతాయి, సంఘర్షణాత్మకం అయిపోతుంది జీవితం. అందుకోసమే మనస్సుని ఎలాగండి నిశ్చలంగా ఉంచుకోవడం అని అడగడం కాదు,
ఆ మనస్సుని ఎవరంతటి వాళ్ళే అన్ని బంధాల నుంచి విముక్తి చేస్తే మనో నిశ్చలత అన్నది సంభవం. మనస్సు బంధాలు ఎలా పోవాలండి అని ఇతరులను అడగడం కాదు, ఎవరి బంధాలు వాళ్లే పోగొట్టుకోవాలి. మనస్సుకు మనుషులతోటే కాదు, తనకున్న సంపదతో బంధం, బ్యాంక్ బ్యాలెన్స్ తో బంధం, తన వాళ్ళతో బంధమే కాకుండా తన అభిప్రాయాలు, తన ఉద్దేశ్యాలు, తన నమ్మకాలతో బంధం. ఈ సంబంధ బాంధవ్యాలలోని మన జీవితం ఏమిటో మనకు తెలిసిపోతుంది. అందుకని వీటన్నిటిని ఎంత ఎక్కువగా బంధరహిత జీవితం జీవిస్తామో అప్పుడే మనం సుఖంగా ఉంటాం. అందుకోసమనే మొమెంట్ టు మొమెంట్ అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం. ఎరుక అన్న దాని వల్లనే మనం బంధ విముక్తులం అవ్వగలం. ఆ ఎరుక లేని వాళ్ళు బంధంలో కూరుకుపోయి జీవితం అంతా దుఃఖమయం చేసుకున్న సంగతులు మనం చూస్తూనే ఉన్నాం. అలా ఎప్పుడైతే మనస్సుకు సంబంధించిన నిగ్రహం వచ్చిందో శరీరం ఆటోమేటిక్ గా దాని అదే నిగ్రహంగా ఉంటుంది. అంటే మనం చెప్పినట్టుగా వింటుంది. ఈ రెండు ఉన్నప్పుడే ఆ వ్యక్తికి ఏదైనా తన లక్ష్యాన్ని వైపు మనస్సుని కేంద్రీకరించడం, అది వన్ పాయింటెడ్నెస్ అన్నది సంభవం. ఈ విధంగా మనం ఎక్కడికైనా వెళ్తూ ఎందుకు వెళ్ళామో మర్చిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఇప్పుడు రమణ మహర్షి దగ్గరికి ఎవరో వచ్చి ఆ గోడ పడిపోయి ఉంటే గోడ బాగు చేయించవచ్చు కదా అని అడిగారు. బాబు నువ్వు అందుకే వచ్చావా అని అడిగారు ఆయన. అర్థమైందా? ఆ గోడ పడిపోతేనేంటి లేకపోతేనేంటి, ఆయన ఎందుకు వెళ్ళాడో ఆయన మర్చిపోయాడు. అవన్నీ బాగు చేయించడానికే వచ్చావా అని. ఇంకే మనం ఒక జ్ఞాని దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం అంటే 4 విషయాలు, అంటే ఆ జ్ఞానం మనం కూడా అనుభూతి పొంది సత్పురుష సాంగత్యం వల్ల మనకు కూడా కొన్ని వికారాలు పోతాయి. అందుకని జ్ఞాని దగ్గరికి ఎందుకు వెళ్తున్నామో మర్చిపోయి మనం ఏదో తోళ్ళు కోళ్ళు తోలుకు రమ్మంటే కోటలో గోగట్టాలు కనుక్కొచ్చినట్టుగా విషయం ఎందుకు వెళ్ళామో కాకుండా అన్ని అనవసర విషయాలు పట్టించుకుంటాం. అందుకోసమే అది మనకి ముఖ్యం కాదు. ఏ పని మీద ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా లెక్చర్ వింటున్నారు, మిగతా ఏ సౌండ్ తో మీకు పని లేదు. అక్కడ ఎవరో వచ్చారు, ఒకసారి మోటార్ సైకిల్ సౌండ్ అయింది, వెళ్ళి చూసి రానా అంటే మన మనసు డిస్ట్రాక్షన్ లోకి వచ్చేసింది, మన లక్ష్యం తప్పాం. అందుకని అలాంటివన్నీ ముఖ్యం కాదు. అక్కడ మనం ఇంటి వరకు వచ్చిన వాళ్ళు పైకి ఎలాగా వస్తారు, ఇక్కడికి లోపలికి వస్తారు, మనం వెళ్ళి ఆహ్వానించక్కర్లే. ఎందుకు ఈ ఆతురత? ఏంటో ఏమిటో వాళ్ళు రారా, ఎవరు వచ్చారు, ఇవన్నీ కూడా అక్కర్లేని డిస్ట్రాక్షన్స్ మనసుకి. ఎంతవరకు దాన్ని బాహ్యంగా ఉంచాలో, ఎక్కడ దాని అవసరమో అక్కడ వాడుకుని, మనసు ఎక్కడ అవసరం లేదో అక్కడ విత్డ్రా చేసేసుకోవాలి. ఎందుకంటే అది అనంతమైన తత్వం, అంటే ఆ తెలియని ఫీల్డ్ లో పనిచేయదు. అది తెలుసున్న ఫీల్డ్ లోనే గత జ్ఞానంతో పనిచేస్తుంది. తెలియని అనంతత్వాన్ని అది పనిచేయదు గనక అక్కడ సైలెంట్ అయిపోతుంది. మనస్సు సైలెంట్ అయిపోయినప్పుడు ఉన్నదే సత్యం. అది మనం అందరం కూడా ఇక్కడ మోక్షాకాంక్షలను, అంటే ముముక్షువులు అంటే మోక్షం మీద ఆసక్తి ఉన్నవాడు. అంటే ముముక్షువులమై మోక్ష మార్గంలో ప్రయాణించాలంటే ఈ అర్హతల్లో మూడోదైన షట్ సంపత్తి చాలా ముఖ్యమైన అర్హత. అంటే ఈ షట్ సంపత్తిలో ఉన్న 6 సంపదలు ఉంటే మనం అసలైనటువంటి స్థితికి అక్కడే ఉన్నామని తెలుసుకుంటాం. మనస్సుని అన్ని వైపుల నుంచి నిశ్చలం చేస్తే, ఆ నిశ్చలం చేయడమే కదా, ఓ నిమిషం దాన్ని అణిచేస్తే అంటే అయ్యేది కాదు కదా. మనస్సుని నిశ్చలం చేయాలంటే మనస్సుకు దేని మీద బంధాలు, ఎవరిని నాది అనుకుంటుందో నాది అన్న భావన పోవాలి. మనస్సుని నిశ్చలం చేయాలంటే ఆర్జించిన కూడగట్టుకున్న జ్ఞానం వదిలేయాలి. అప్పుడు మాత్రమే మనస్సు నిశ్చలం అవుతుంది. బంధాలు వదిలేయాలి. అలాంటి మనస్సే పవిత్రం అవుతుంది లేదా నిశ్చలం అవుతుంది. అందుకని ఫలితాలతో నా బంధాలు కూడా వదిలేయాలి. జయాన్ని ఆరాధించే తత్వం పోవాలి. అప్పుడే మనస్సు నిశ్చలం అవుతుంది. అందుకని అలాంటి మనోనిశ్చలత వల్ల వన్ పాయింటెడ్నెస్ అన్నది చాలా సులువుగా మనకు వచ్చేస్తుంది. అలాగనే మనం ఎప్పుడు కూడా అందరి అభిప్రాయాలు, ఎప్పుడు నేనే గొప్ప అన్న భావనలోని మనం అదొక జబ్బని నేను ఎప్పుడూ అంటాను. ఎందుకంటే ప్రతి పనికిరాని వాడికి కూడా తానే గొప్ప అని ఉంటుంది. ఈ భావనలోంచి బయటపడాలి. అప్పుడు మాత్రమే మనం రైట్ వేలో జీవించగలం. మన జీవితం వికాసం వైపు వెళుతుంది. అందుకని అందరిలో ఉన్నటువంటి అభిప్రాయాలని, నమ్మకాలని మనం గౌరవించినప్పుడే మనం అందరితోటి సమశృతితో ఉండగలం. అందుకని అంటే టాలరెన్స్ అంటే మన అభిప్రాయం మనకెంత ముఖ్యమో వారి అభిప్రాయం వారికి
అంతే ముఖ్యం. సాయి కృష్ణ మీటింగ్ అవుతోంది, ఆఫ్టర్ మీటింగ్ నేను మాట్లాడతాను. అందుకని వన్ పాయింటెడ్నెస్ అన్న దాని తర్వాత ఈ రకంగా సహనం ఎంత అంటే ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నాయి. మనం ఇతరుల అభిప్రాయాలని, ఇతరుల నమ్మకాలని గౌరవిస్తే ఆటోమేటిక్ గా మన నమ్మకాలు వాళ్ళు గౌరవిస్తారు. అప్పుడు ఒక రకమైన సమశృతి వాతావరణం ఉంటుంది, బ్యాలెన్సింగ్ అంటే హార్మోనియస్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అదే విధంగా మనం ప్రతి దానికి కూడా అజ్ఞానంతో అంటే దివ్యజ్ఞాన సమాజంలో మ్యాన్ ఈజ్ హిజ్ ఓన్ లా మేకర్ అని చెప్పారు. మనిషి తన దురదృష్టాలకి అదృష్టానికి తానే కారకుడు. కానీ మనమేమో వాళ్ళకి ఇంతోటి ఉంది, నాకేమీ లేదు, వాళ్ళకు ఒక కారు ఉంది, నాకు కారు లేదు, ఇలాంటి పోలికల వల్ల మనం చాలా అసంతృప్తికి మనస్సుని లోన్ చేసుకుంటున్నాం. అందుకని ఏది నాకు కావాలో అదంతా నాకు సమకూరుతూనే ఉంది అని తెలుసుకున్నప్పుడు, దైవ కృప నా మీద ఎంత ఎక్కువగా ఉంది అని అవగాహన చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి తృప్తిగానే ఉంటాడు. అసంతృప్తి అన్నది జీవితంలో రాదు. అంటే దైవం ఎంత బాగా చూస్తున్నాడు అన్నది మనం అవగాహన చేసుకోవాలి. ఏమీ డబ్బులు ఆఫ్టర్ ఆల్ మనం ఒక ఆక్సిజన్ సిలిండర్ కి ఎంత ఖర్చు పెడుతున్నాం, అలాంటిది మనకి ఎంత ఆక్సిజన్ వస్తుంది ప్రకృతిలోంచి, ఎంత సూర్యశక్తి వస్తుంది, ఆ సూర్యశక్తి వల్ల మనకి ప్రాణశక్తి వస్తుంది, ఆ సూర్యరశ్మి వల్ల ఆహారం తయారవ్వబడుతోంది ప్రకృతిలో, ఆ సూర్యరశ్మి వల్ల మనకి మన లోపల కణాలన్నీ ఉద్దీపన చెంది యాక్టివ్ గా పనిచేసి మన ఆరోగ్యం బాగుపడుతోంది. ఇలాగా సూర్యుడు ఎన్ని రకాలుగా సహాయం చేస్తున్నాడు, ఎంత డబ్బిస్తే ఆ సూర్యశక్తిని కొనుక్కోగలం, ఇవన్నీ మనకి భగవంతుడి నుంచి సమకూరినవే కదా. అదే విధంగా మనం జీవితంలో వాటర్ మనకి ఇచ్చాడు. ఎంత వాటర్ మనం పొందుతున్నాం చూడండి. ఈనాడు మినరల్ వాటర్ అంటూ అమ్ముతున్నారు కానీ ప్రకృతి మనకి ఎంత వాటర్ని ఇస్తుంది అనేది అవగాహన చేసుకుంటే పరమాత్ముడు ఎంత కృపతో మనని చూస్తున్నాడో మనకు అర్థం అవుతుంది. అందుకని ఈ భగవంతుడి యొక్క కృపని అవగాహన చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. అదే విధంగా అంటే కంటెంట్మెంట్ అంటే ఇంత నాకు ఇస్తున్నప్పుడు నేను ఏమాత్రంగా కృతజ్ఞతతో ఉంటున్నాను అని చూసుకోగలగాలి. అందుకనే కృతజ్ఞత రహితమైన స్థితికి మనం వెళ్ళకూడదు. అందుకే మన వేదాల్లో ఒక వేదం అంతా కూడా మనకి భగవంతుడిచ్చిన వాటికి కృతజ్ఞత చెప్పడమే అన్నమాట. అందుకనే ధనమింద్ర ధన అంటే సుఖం మనకేమో వర్ష రూపంలో ధనం వస్తుంది, జల రూపంలో ధనం వస్తుంది, అగ్ని ధనం అంటూ అదంతా అవన్నీ ధనాలే. మనకు అది ధనం అని తెలియట్లేదు. ఆ ధనాలు ఉండబట్టే మనం జీవిస్తున్నాం. ఈ విషయం తెలుసుకుంటే అందుకే జ్ఞానం వస్తున్న కొద్దీ మనకి ఎన్ని రకాలైనటువంటి సుఖాలు భగవంతుడు ఇస్తున్నాడో మనం అవగాహన చేసుకోగలం. అయ్యో నాకల్లా చిన్న వస్తువు లేదే అని మనస్సును అంతా అసంతృప్తి పరుచుకుంటున్నాం కానీ కోట్లకు విలువైన వస్తువులన్నీ మనకి ఫ్రీగా ఉచితంగా ప్రకృతి నుంచి పరమాత్ముడు సమకూరుస్తున్నాడు కదా. అది మనం ఆలోచించేమా? మనకు కావలసిన ప్రాణశక్తి అంతా భగవంతుడి నుంచే వస్తుంది, ఆ సూర్యుడే ఇస్తున్నాడు. ఇంత ఆరోగ్యాన్ని సూర్యశక్తి నుంచే వస్తుంది, ఇంత మేధాశక్తి కూడా సూర్యుడి నుంచే మనకి పెరుగుతోంది. మనం అది ఎప్పుడు గ్రహించాం. నాకు అల్లది ఇవ్వలేదు, అల్ల వాళ్ళకి ఇది ఇచ్చారనే చూస్తున్నాం కానీ పరమాత్ముడు ఎన్ని తను ఖప్పర్ ఖోల్కే దేతా హై అంటారు హిందీలో, అంటే రూఫ్ ఇప్పేసి ఇవ్వాలనుకుంటే ఇస్తున్నాడు మనకి. అంత బాగా ఇస్తున్నప్పుడు మనం ఎప్పుడూ అసంతృప్తితో ఉండడం అజ్ఞానం యొక్క చిహ్నమే గాని అది జ్ఞానం లేక వెళ్తే కంటెంట్మెంట్ అన్నది తప్పనిసరిగా అవసరం. సంతృప్తిగా ఉన్న మనస్సే ఎప్పుడు ప్రసన్నతతో ఉంటుంది. ప్రసన్నత, సంతృప్తి, ఇంద్రియ మనో నిగ్రహాలు ఉన్నప్పుడు ఆ దైవశక్తి మన ద్వారా ఛానల్స్ అయిపోతాం. మన ద్వారా ప్రవహిస్తుంది. నా ద్వారానే ప్రవహిస్తోంది, నాకే ఉంచుకుంటానంటే అది పోతుంది. మనం ఇతరులకి ఇవ్వడమే మన ధ్యేయం. ఈ ప్రకృతి రహస్యము, ప్రకృతి సిద్ధాంతం ఏంటంటే గివింగ్, త్యాగమే. అందుకే ప్రకృతిలో ఉన్న అన్నిటినీ అవగాహన చేసుకుంటే వృక్షం ఎంత నీటిని ఇచ్చేస్తే అంత నిగనిగలాడుతూ ఉంటుంది. ఎంత ఇస్తే ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ అన్న పేరున శక్తి ఇస్తున్న కొద్దీ, ఖర్చు పెడుతున్న కొద్దీ మనకు శక్తి వస్తుంది. మనం ఇస్తున్న కొద్దీ వస్తుంది అనమాట, ప్రకృతి నియమం అది. అందుకని ఇవన్నీ తెలిసిన తర్వాత మనం ఎంత ఆనందంగా జీవిస్తాం. ఆ జీవితంలో ఇవన్నీ సంపదలని మనం తెలుసుకోవడానికి ఎంత లేట్ అవుతోంది, మన అజ్ఞానం వల్లే మనం తెలుసుకోవట్లేదు అని. ఇలాంటి షట్ సంపత్తి ఉన్న జీవితం ఇంకా ఏ సంపద ఉన్నా లేకపోయినా ఈ సంపదలు ఉన్న వాళ్ళు హాయిగా జీవిస్తారు. ఎక్కడున్నా ఏం పని చేసినా వాళ్ళు తృప్తిగానే ఉంటారు.
ఇక్కడితో నేను ఆపేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. టైం ఎంత అయిందండి? 5. శ్యామల ఏమైనా అడుగుతావా? అర్థమైంది. ప్రాక్టీస్ చేయాలని, రైట్. అయితే ఇందులో లవ్ అనేది ఎక్కడొచ్చింది? షట్ సంపత్తిలో కాదు. షట్ సంపత్తి తర్వాత అర్హత ప్రేమ. వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ప్రేమ అని 4గా విడగొట్టారు. 4 అర్హతలు అవసరం. 3వ అర్హత షట్ సంపత్తి. ఈ షట్ సంపత్తిలో 6 గుణాలు చెప్పారు. 4వది ప్రేమ. ఇదిగా దమం శమం అని చెప్తారు కదా వేదాల్లో. అదే అన్నారు. దీనికి పర్యాయ పదాలు శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. నా గురువు నాకేమిటి చెప్పాడో ఆ పదాలే వాడేనని చెప్పారు. అయితే నా ప్రకారం నాకు అర్థమైంది, రైట్. ఇన్ జనరల్ చెప్తున్నాను. మనో నిగ్రహం లేకపోవడం వల్లే శరీర ఇంద్రియ నిగ్రహం ఉండద్దు. ఇప్పుడు ముఖ్యంగా తినడం కానీ, చూడడం కానీ, వినడం కానీ, ఏది పడితే అది వినడం, ఏది పడితే అది చూడడం, ఏది పడితే అది తినేయడం, ఇవన్నిటికీ కూడా కారణం మనస్సే కదా. అవును. అలా తినేయడం వల్ల ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం, ఇవన్నీ అందరికీ ఉన్నవే మనో నిగ్రహం లేక. అవి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు కదా. మనకి గ్రీడ్ ఉంది కదా, లోభం. గ్రీడ్ అనే గుణాన్ని జయించలేక ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంద్రియ సుఖం అని ఒక అత్యాశ. కానీ అది ఎంతసేపు ఉంటుంది? ఏదో ఎక్కువ తినేసాక వెంటనే కడుపు నొప్పి పెడుతుంది, లేకపోతే ఏదో ప్రాబ్లం. అందుకే కొంచెం అది పరిపక్వత మర్చిపోతాం. వచ్చిన వాళ్ళకి వాటిల్లో తృప్తి పడరు. మర్చిపోవడమే వెంటనే, మళ్ళీ మామూలు అయిపోవడం. వాటి నుంచి తప్పించుకుని ఉంటేనే ఆనందం అన్నీ వస్తాయి కదా. దానికోసం నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి కదా. అదే అంటే అందుకే మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ అన్నారు. ఏ క్షణం ఆ క్షణం ఎరుక ఉండాలి. మనని మనం చూసుకుంటూ ఉండాలి. అప్పుడు మన మనస్సు ఎలా ఉంది, మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మన రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, మనకు అవగాహన అవుతూ ఉంటుంది. మీరు ఎవరైనా డౌట్స్ అడుగుతారా? ఇంకెవరైనా ఏమైనా టాపిక్ చెప్తారా? మీరందరూ ప్రతి వారం ఏదో ఒక టాపిక్ ప్రిపేర్ అవ్వండి. ఇంకా మరి మళ్ళీ నేను చెప్పను. ఏదో ఒక టాపిక్ ప్రిపేర్ అయ్యి వచ్చింది, సామాన్యంగా చెప్పాలి. ప్రతి వారం మిమ్మల్ని ప్రిపేర్ అవ్వండి అని నేను చెప్పకూడదు. మీరందరూ కూడా చెప్పగలరు. మీ ఇష్టం. 5 నిమిషాలు చెప్పండి, 10 నిమిషాలు. అంటే కొంతమంది చెప్పగలిగే వాళ్ళు అయితే 20 నిమిషాలు చెప్తారు. లేని వాళ్ళు 5-10 నిమిషాలు చెప్పండి. కానీ ప్రతి వారం ప్రిపేర్ అవ్వండి. వినడం, చెప్పడం 2 రావాలి. చెప్తారా నాయుడు గారు మీరేమైనా టాపిక్? నారాయణ గారు చెప్తారా? ఉండటం కాదు, మీకు తెలిసిన విషయాలు చెప్పండి. కృతజ్ఞత జాగ్రత్తగా పట్ట. నమస్తే అండి. కృతజ్ఞత అనేది మనం ఎల్లవేళలా ప్రతి క్షణం కూడా దాన్ని మనం గుర్తు చేసుకుంటూనే ఉండాలి. భగవంతుడికి మనం ఎన్నో రకాలుగా కృతజ్ఞతను చూపిస్తూ ఉండాలి. ఎందుకంటే మనకి జీవితాన్ని ఇచ్చిన దగ్గర నుంచి మనకి తెలియలేని వయసులో మన ఆకలి అనేటప్పటికి అమ్మ అనే దైవత్వాన్ని సృష్టించాడు. మన చేతిలో నడకాన్ని నేర్పించడానికి నాన్న అనే దైవత్వాన్ని కూడా సృష్టించాడు. అవన్నీ కాలానుగుణంగా మనకి ఏ క్షణం కాక్షణంగానే ప్రతిదీ కూడా జరుగుతూనే ఉంది. కాబట్టి భగవంతుడికి మనం ఎన్ని రకాలుగా కృతజ్ఞత తెలుపుకున్నా సరే అది తక్కువే అవుతుంది. కాబట్టి నేను ఆ భగవంతుడికి ఈ సృష్టించినటువంటి ఈ మొత్తం జగత్తులో ఉన్న ప్రతి జీవికి కూడా నేను రుణపడి ఉన్నాను. ఎందుకంటే నన్ను ఎన్నో విషయాలు, ఎన్నో అవమానాలు పడుతున్నప్పుడు పైకి నిలబెట్టి నేర్పుతుంది. నేను పడిపోతున్నప్పుడు లేపుతుంది. అజ్ఞానంలో ఉన్నప్పుడు కూడా జ్ఞానం వైపు పరిగెట్టి నడిపించేటట్టుగా నేర్పుతుంది నన్ను. కాబట్టి ఎన్ని రకాలుగా కృతజ్ఞత తెలుపుకున్నా అది తక్కువగానే అనిపిస్తుంది నాకైతే. నేను బండి డ్రైవ్ చేసుకుంటూ వచ్చినప్పుడు కూడా ఈ గ్రాటిఫికేషన్ అనే విషయం కోసం
కొద్దిగా ఆలోచించాను. మేడం గారు కూడా కరెక్ట్ గా అదే టాపిక్ ని ఎక్కువగా చెప్పారు కూడా, కృతజ్ఞత అనే భావాన్ని. ఈ అవకాశం ఇచ్చినటువంటి కృతజ్ఞత రహితమైన దోషం మేము ఎప్పుడు చేయమంటారు మహాత్ములు. ఉమ్, అది పెద్ద దోషం అది. ఏ చిన్నది ఎవరి నుంచి నేర్చుకున్నా మనం కృతజ్ఞులమై ఉండడం అనేది మన కోసం, వాళ్ళ కోసం కాదు. అవును. కృతజ్ఞత అన్నది ఉన్నప్పుడే ఆ వ్యక్తులు సరి అయిన కరెంట్ వాళ్ళ ద్వారా వెళ్తుంది, వాళ్ళకి అభివృద్ధి పదంలో ఉంటారు. లేకపోతే తిరోగామి పదానికి వెళ్ళిపోతారు. బాగుంది. అలా స్పాంటేనియస్ గా ఏదైనా టాపిక్ మీకు అనిపించింది చెప్పండి. అందరికీ జ్ఞానం ఉంది. నాడిగారు మీకు ఏమనిపిస్తే అది చెప్పండి. మీ నెక్స్ట్ టైం నుంచి కొంచెం దానికోసం తయారైతే రండి. ఇప్పుడు లక్ష్మి కృతజ్ఞత అన్నది రైతే దేవుడి మీద మనకి ఏంటంటే ఒంట్లో బాగోలేనప్పుడు ఇన్ జనరల్ చెప్తున్నాను, అప్పుడు ఎక్కువగా భగవంతుడు గుర్తుకొచ్చి భగవంతుడు మళ్ళీ మామూలు చేయగానే ఎంతో కృతజ్ఞత కొన్నాళ్ళ వరకు, మళ్ళీ నువ్వు మామూలు అయిపోగానే ఆ భగవంతుడిని ఎప్పట్లాగే అలా గుర్తు ఉంచుకున్నప్పుడే కదా అసలైన కృతజ్ఞత. మళ్ళీ మామూలు అయిపోగానే మామూలు అవ్వడం, మళ్ళీ బాధ వస్తున్నప్పుడే భగవంతుడిని, ఇది జనరల్ గా అంటే ప్రతి టెండెన్సీ కదా. క్షణం జ్ఞాపకం చేసుకుంటే ఇవన్నీ మనకి ఎన్ని ఇస్తున్నాడో అన్నది అవేర్నెస్ వల్ల మనకి తెలుస్తుంది. ఏమీ లేదు, ఒక రోజు ఆక్సిజన్ సిలిండర్ పెట్టాలంటే ఎంతో పే చేయాలి, 1 గంట. అలాంటిది ఎంతో అనంతమైన గాలి, నీరు, వాయువు అన్ని అంటే జలము అన్ని మనకి ఆయన ఉచితంగా ఇస్తున్నాడు. సూర్యరశ్మి ఇలాంటివి. అదే అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు మొన్న జయలక్ష్మి అదే అంది, వేడి కదా మీకు భరించలేకపోతున్నారంటే ఈ సూర్యరశ్మి మాకు ఎక్కడ దొరుకుతుంది అన్నది. అంటే అమెరికా వాళ్ళకి ఇంతలాంటి సూర్యరశ్మి దొరకదు. అందుకే బ్లవైట్స్ కి ఆల్కాట్ గారు ఇండియన్ సన్ ఈజ్ ఆన్ ద స్కై అన్నారు. అంటే సూర్యుడు ఎప్పుడు మనకి ప్రకాశిస్తూ ఉండడం అనేది మనం అది ఎంత మన అదృష్టవంతులము. చెమట పట్టడం అవసరమేంట. అందుకని చెప్పి సూర్యరశ్మి మనకి ఎంతో చక్కగా మనకి సప్లై అవుతుంది. సో ఇలాగ మనం ఎన్నింటికో కృతజ్ఞతలై ఉండాలి. అది మనం అందుకనే మన వేదాల్లో ఇవన్నిటి కోసం కృతజ్ఞతగా ఉండడం కోసం ఒక వేదం అంతా అని అనుకోవడం, అధర్వణ వేదం ఏదో జ్ఞాపకం లేదు, అందులో అంత కృతజ్ఞతే. ప్రకృతి శక్తులు మనం అది గుర్తు చేసుకోవాలి. మనం ఇంకా స్వల్ప విషయాలతో పోల్చుకోకుండా ఇన్ని మనకి ఇచ్చేడు మన మనుగడకే, మన ఈ శరీరం పనిముట్టుగా పనిచేయడానికి శరీర మాధ్యం కలు ధర్మ సాధన చేసే ఈ శరీరానికి కావలసినవన్నీ పరమాత్ముడు ఎంత దయతో ఇచ్చాడని మనం తెలుసుకుని కృతజ్ఞులై ఉండాలి. నాయుడు గారు మీరు ఏమైనా టాపిక్ చెప్తారా? అందరికీ నమస్కారం అండి. అంటే మనసు యొక్క ప్రభావాలు, మనసు యొక్క మాయే, మనస్సు యొక్క ప్రభావాలు, మనస్సు యొక్క మాయలు ఇవన్నీ ఛేదించాలంటే సత్పురుషుల యొక్క సాంగత్యము, సత్సంగము నిరంతరం ఉండాలి అన్నదే ఎప్పుడు తెలుస్తూ ఉంది. ఎప్పుడెప్పుడైతే మనసు మాయలకు లోబడి నిరంతరం జరిగే ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిలో మమేకం అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు గ్రహిస్తూ ఉంటే ఏం తెలుస్తుందంటే, ఎన్ని విషయాలు గ్రహించినా, ఎంత జ్ఞానం అర్థం చేసుకున్నా, వీటన్నిటిని దాటి అనంతత్వం వైపు ప్రయాణం చేయాలన్నా, ఏకత్వం వైపు ప్రయాణం చేయాలన్నా నిరంతరం సత్పురుషుల సాంగత్యము, సత్సంగం యొక్క ఆ సత్యాన్ని గ్రహించి అది ఎప్పుడైతే ఆచరణయుక్తంగా లోపలికి ప్రవేశిస్తూ ఉంటుందో అప్పుడు మాత్రమే మనసు యొక్క మాయని ఛేదించుకొని లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది అన్నది అర్థమవుతుంది. అంటే నిరంతరం కూడా ఈ ఇంద్రియాల యొక్క పట్టు ఏదైతే ఉందో అవి జయిస్తూ ఉంటాయి. వాటికి అతీతంగా వచ్చి వాటి నుంచి దివ్యత్వం వైపు ప్రయాణం చేయాలంటే అది సత్సాంగత్యంలోనే జరుగుతుంది అన్నది తెలుస్తుంది. అంటే ఇందాక చెప్పిన విషయాల్లో కూడా ఏకాగ్రత అంటే మనసుని ఒక చోట ఏకాగ్రంగా నిలపడం అనుకుంటూ ఉండడం కాకుండా, ఆ లోపల జరుగుతున్నవన్నీ గ్రహించి దాని పట్ల ఏదైతే మనల్ని నిరంతరం కిందకి లాగేస్తూ ఉందో లాగేసే దాని పట్ల ఏకాగ్రం నిలుపుతూ మళ్ళీ వాటి నుంచి బయటపడగలగడం అనేది
చెప్పబడుతోంది. అంటే ఇలాంటి విషయాలన్నీ గ్రహించాలంటే నిరంతరం సత్సాంగత్యం అనేది ఎంతో ముఖ్యం అన్నది అనిపిస్తుందమ్మా. లక్ష్మి, నేను రమణ మహర్షి గారు 2 కొటేషన్స్ చెప్పనా? రమణ మహర్షి గారి మనసు మీద కొటేషన్స్ చెప్తాను. మనసు మీద రమణ మహర్షి గారి గురించి చెప్తాను అంటారు కొటేషన్స్. ఆ చెప్పండి గురించి కాదు, ఆయన మనసు మీద చెప్పిన 2 కొటేషన్స్. చెప్పండి అమ్మా. భగవంతుడు మనస్సుని ప్రకాశింపజేస్తూ లోపల వెలుగుతూ ఉంటాడు. మనస్సుతో ఎవరు దైవాన్ని తెలుసుకోలేరు. మనస్సుని అంతర్ముఖం చేసిన వారే దైవంలో లేను అవగలరు. ఇది ఒకటి. అంటే అంతర్ముఖం చేయాలి అని మనసుని. అమ్మా నేను అంటూ ఈ శరీరంలో లేచేదే మనసు. నేను అంటూ ఈ శరీరంలో లేచేదే మనసు. సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ మనస్సు మెదడు ఇంద్రియాల ద్వారా వ్యాపించి నామరూపాలను చూస్తుంది. మనసు హృదయంలో నిలిస్తే తలుపులకు స్థావరమైన అహం పోయి సత్యమైన నిత్యమైన ఆత్మ నేనుగా ప్రకాశిస్తుంది. అంటే మనస్సుని మనం లోపల వైపే పెట్టాలి, అంతర్ముఖం చేయాలి. సీ ఆల్వేస్ ఇన్సైడ్ అని సాయిబాబా గారు చెప్పినట్టు. రెండోది ఏంటంటే, ఎప్పుడు అహంకారం అన్నది మనస్సు వల్లే కదా అని నాకు అర్థమైంది. అందుకని మనసుని హృదయంలో నిలిపితే మనకి ఆత్మ అని తెలుసుకోగలం. మనమే ఆత్మ, శరీరం కాదు. ఓకే. విద్య ఎక్కడ పుట్టుకుంది అంటే తెలియదు, ఎక్కడ అంతా ఉంటుంది తెలియదు, దాని మధ్య ఎక్కడా తెలియదు. అది ఎలా పోతుందంటే సత్సంగత్యం. సజ్జన సాంగత్యమే కాదు, మనలో అది ఏదైనా టాపిక్ చెప్తాను. అందరికీ నమస్కారం. నా పేరు గౌరీశంకరరావు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ప్రకృతి దేవో భవ. ఈ యొక్క విషయాల్ని ప్రతిరోజు కూడా మననం చేసుకుంటున్నాను. తల్లిదండ్రులు మనకి ఇచ్చినటువంటి జన్మ చాలా గొప్పదని, వాళ్ళు ఇచ్చినటువంటి మా గొప్ప విషయాలు బట్టి, వాళ్ళు నేర్పించినటువంటి సంస్కారవంతమైనటువంటి గుణాలతో ఇవ్వటం వల్ల కొంతవరకు ఆధ్యాత్మిక మార్గానికి రావడానికి అవకాశము, అర్హత అనేసి నాకు అనిపిస్తుందమ్మా. ఎందుకంటే తెల్లవారి మా నాన్నగారు 4 గంటలకు తెలిపే టైంలో గతంలో గౌరీశంకరరావు అజ్ఞానంతో అంత తెల్లవారు ఎందుకు తెలిపేస్తున్నాడా అనేసి ఒక అజ్ఞానంగా ఏమీ తెలిసేది కాదు. అది మహా గురువుల యొక్క సాంగత్యంలోకి ఆ తల్లిదండ్రులు నేర్పినటువంటి విషయాల పట్ల ఆ విషయాలను మననం చేసుకుంటూ తర్వాత అవగాహన చేసుకున్న తర్వాత అదొక బ్రహ్మముహూర్త గడియలు తెల్లవారి 2 నుంచి 5 గంటల మధ్యలో అని చెప్పేసి ఆ గురువుల సాంగత్యంలో ఉన్నప్పుడే తెలిసింది. అది తెలిసిన తర్వాత మా నాన్నగారు ఒక సమయంలో ఆ టైంలో తెలిపేటప్పుడు అజ్ఞానం అనే మాయలో నేను అది విసిగ్గుండి చాలా తెలుసుకోలేని అజ్ఞానంతో ఉండేవాడిని. అది తెలిసి వచ్చే టైంకి అది ఎంత విలువైన సమయం అనేది తెలుసుకోగలిగాను. అలా తల్లిదండ్రులు కూడా చాలా విషయాలు మనకి నేర్పిస్తారు. అలా నేర్పించిన దాంట్లో మన లోపల కూడా ఒక సత్యంతో కూడుకుంటూ ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలనే తపన ఉండేటప్పుడే ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గం అనేది మనకి అందబడుతుంది. అయితే గురువుల యొక్క సాంగత్యము అందటం ఎంత మహాభాగ్యమో దాన్ని ఆ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం కూడా చాలా మహాభాగ్యం అనుకుంటాము. మనిషికి బాహ్యమైనటువంటి ఈ గృహస్థ ధర్మంలో ఉన్నటువంటి అవసరాలు అనేకమైన ఉన్నాయి. ఆ అవసరాలని ఒక్కొక్కటి ఎప్పుడు విడిచిపెట్టగలుగుతామో అప్పుడే ఈ యొక్క గురువుల యొక్క సాంగత్యంలో దినదినాభివృద్ధిగా జ్ఞానాన్ని మనము నేర్చుకోగలుగుతామన్నది నాకు అర్థమవుతున్నాము. ఇది గురువుల యొక్క సాంగత్యంతో ఈరోజు ఈ విధంగా చక్కగా మీ అందరితో మాట్లాడుకోవడానికి
ఆ యొక్క జ్ఞానం అందడానికి కూడా గురువులకి నేను ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా కృతజ్ఞత భావంతో ఉంటున్నాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. అంటే తల్లిదండ్రులు బట్టి కొంత సంస్కారమైనటువంటి విషయాలు